సరే పాకిస్తాన్ ఇంత వెనకబడిపోయింది కదా, పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడడం అనే డౌట్ ఎవరికైనా వస్తే, భారతదేశం కన్నా పాకిస్తాన్ ఒక పర్టికులర్ మెట్రిక్లో అహెడ్ ఉంది. అది ఒక్కటే మెట్రిక్, అది నేను గొంతు చించుకొని, నేనే కాదు దేశం గురించి మాట్లాడే ఏ వ్యక్తి అయినా 1 ఇయర్గా మాట్లాడుతున్న విషయం అది. ఫ్రాన్స్కి సంబంధించిన ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని ఇవాళ జప్తు చేసి రిమాండ్లోకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఆయన పాస్ట్లో స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్ టైంలో పలానా రఫేల్ జెట్స్ పడిపోయని చెప్పిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ మనకి అమిత్ షా గారు ఎలా ఉన్నారో ఆయనకి ఆ దేశానికి అలా. ఆయన ఇవాళ బయటకు వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆయన ఇవాళ పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితిలో ఉందో, ముఖ్యంగా కాశ్మీర్కి సంబంధించి మన అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. అక్కడ జరుగుతున్న ప్రొటెస్టుల గురించి కానీ, బలూచిస్తాన్లో కొత్తగా వస్తున్న ఇన్సర్జెన్సీ గురించి కానీ, వీ ఆల్ నో దాట్. ప్లస్ పాకిస్తాన్లో ఉండే ఇన్ఫ్లేషన్ కానీ, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉందో నేను మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం CJP ప్రొటెస్ట్ ఒకటి జరిగింది మన దగ్గర. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి రోడ్ల మీదకి వచ్చి జంతర్ మంతర్లో ఏదైతే జరిగిందో మన అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి నేను కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, దాని మీద వీడియో చేశాను నేను. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. బట్ ఒకవేళ అదే కాక్రోచెస్ కానీ మన దేశానికి వస్తే, అలాంటి జెన్జీఏ మన రోడ్లు ఎక్కితే మన దేశం చతికిల పడిపోద్ది, సమస్య లేదు, బ్రేక్ అయిపోద్ది అని చెప్తున్నాడు ఆయన. ఒకసారి మీరు వినండి ఫస్ట్ ఆయన వర్జన్లో. ये कॉकरोच अगर इकट्ठा हो गया तो ये हर चीज़ को उलट सकता है. उसके लिए ज़रूरी है उनकी ख्वाहिश इससे पहले कि वो जाहिर करें, हमें पूरी करनी चाहिए. और उनकी ख्वाहिश सिर्फ ये है, सिर्फ एक चीज़ के ऊपर है. ఈ టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడాలి, ఎందుకంటే పాకిస్తాన్ బాల్కనైజ్ అవుతుంది అని చెప్పి నేను 1 ఇయర్గా చెప్తున్నా. అది ఏదో టైంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ పాకిస్తాన్ స్థితి అలా ఉంది. బాబు అని చెప్పి అమెరికా దగ్గర కానీ IMF దగ్గర కానీ వెళ్ళి అడుక్కున్నా కూడా అంత ఎక్కువ టైం పాకిస్తాన్కి లేదు. అది వన్స్ అది బాల్కనైజ్ అయిన తర్వాత ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఈ సబ్ కాంటినెంట్లో ఉండే వేరే దేశాలని కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. అది నేపాల్ అయి ఉండొచ్చు, భూటాన్ అయి ఉండొచ్చు, బంగ్లాదేశ్ అయి ఉండొచ్చు, మన భారతదేశం కూడా అయి ఉండొచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు అర్థమవుతుంది. రెండో పాయింట్ ఒకటి ఉంది. సరే పాకిస్తాన్ ఇంత వెనకబడిపోయింది కదా, పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడడం అనే డౌట్ ఎవరికైనా వస్తే, భారతదేశం కన్నా పాకిస్తాన్ ఒక పర్టికులర్ మెట్రిక్లో అహెడ్ ఉంది. అది ఒక్కటే మెట్రిక్, అది నేను గొంతు చించుకొని, నేనే కాదు దేశం గురించి మాట్లాడే ఏ వ్యక్తి అయినా 1 ఇయర్గా మాట్లాడుతున్న విషయం అది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పలానా రఫేల్ జెట్స్ పడిపోయి, 8 పడిపోయినాయి, 10 పడిపోయినాయి అని చెప్పి రకరకాల జనాలు మాట్లాడడం, ఆఖరికి క్రికెట్ స్టేడియం కూడా తీసుకొచ్చి వాళ్ళ క్రికెటర్స్ మనల్ని మాక్ చేయడం. అసలు డిస్కషన్ మొత్తం మొదలెట్టడానికి కారణమైన ప్రప్రథముడైన ట్రంప్ గారు ఆయన ప్రో పాకిస్తాన్ స్టాండ్ తీసుకోవడం, ఇండియాని పాకిస్తాన్ని హైఫనేట్ చేసి మాట్లాడడం, ఇలా చాలా జరిగాయి. మన స్ట్రాంగ్గా మన పాయింట్ మనం ముందు పెట్టలేదు. సీరియస్ చెప్తున్నా. ఒక డెలిగేషన్ ఒకటి క్రియేట్ చేసాం, రకరకాల దేశాలకు పంపించాం, కానీ డీప్ అండర్నీత్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. పాకిస్తాన్ లాంటి దేశం కూడా, చైనా లాంటి దేశం కూడా మనకన్నా అహెడ్ ఉండడానికి కారణం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి సంబంధించి అదే తెగింపు. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫ్రాన్స్కి సంబంధించిన ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని ఇవాళ జప్తు చేసి రిమాండ్లోకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఆయన పాస్ట్లో స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్ టైంలో పలానా రఫేల్ జెట్స్ పడిపోయని చెప్పిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయన ఇవాళ ఫ్రాన్స్ ఎందుకు పట్టుకుంది, ఆయన ఏం తప్పు చేశాడు అంటే, ఆయన చైనా దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ ఎలిగేషన్. అది అంటే చైనా ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే, చైనా అండ్ పాకిస్తాన్ వేరే దేశాల్లో ఉండే రిటైర్డ్ IAF ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచిగా డబ్బులు ఇచ్చి పలానా దేశం గురించి మాట్లాడమని ఉసుగొలుపుతుంది. ఇవాళ అతను ఇచ్చిన స్టేట్మెంట్స్, అతను ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో స్టిల్ మనకు తెలుసు ఏం జరిగిందో, కానీ వరల్డ్ అంతా ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది, పాకిస్తానా ఇండియానా అని చెప్పి. దానికి కారణం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. దాని గురించి మనం ఇవాళ మాట్లాడాలి. ఆ వ్యక్తి పేరేంటి, అతన్ని చైనా ఎలా బుట్టలో వేసుకుంది, ఇదంతా దేశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దేశం గురించి మనం ఏం మాట్లాడుతున్నాం కాదు, వేరే దేశాలు ఏం మాట్లాడుతున్నాయని, ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. మరి నేను వీడియో చేస్తాను, మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా మీరు చేయగలిగేది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. పియర్ హెన్రీ, ఆ మూడో పేరు నేను పలకలేను అనుకోండి, కొంచెం అది వైల్డ్గా ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వ్యక్తి ఒక మినీ సెలబ్రిటీ లాంటి వ్యక్తి. ఫ్రాన్స్కి సంబంధించి రిటైర్డ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఫ్రాన్స్కి సంబంధించి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్, పియర్ అని పిలుచుకుందాం మనం. ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ వ్యక్తిని సెలబ్రిటీ అని ఎందుకంటే జనరల్గా ప్రతి దేశంలో ఎయిర్ ఫోర్స్ పైలట్లు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే, ఇతను ఒక చాలా పెద్ద టెడెక్స్ స్పీకర్ లాంటి వ్యక్తి. ఈ పబ్లిక్ స్పీకింగ్ ఇదంతా బాగా తెలిసిన వ్యక్తి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, ప్రొఫైల్స్ ఉన్నాయి, అందులో 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. డీసెంట్ ఫాలోయింగ్ ఉంది.
అతను చెప్తుందని జనాలు వినడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు బై డిఫాల్ట్ మంచిగా చేయడానికి కదా, ఈ వ్యక్తి చాలా చెడ్డ పని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జీడీ బక్షీ గారు ఉన్నారు. ఆయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి, కార్గిల్లో గట్రా ఫైట్ చేశారు. ఆయన ఇవాళ న్యూస్ ఛానల్స్లో ఆయన ఎనాలిసిస్ ఇస్తుంటారు. ఆయన ఇది వెరీ ఫేమస్ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి అనుకోండి. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఈ వ్యక్తి పెట్టిన వీడియోకి మనకి ఏంటి సంబంధం అంటే సంబంధం ఉంది. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో రఫేల్ జెట్స్ వాడాం. రఫేల్ 4.5 జనరేషన్ జెట్స్ అవి. ఈ జెట్స్ మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఫారెన్ మీడియా హెడ్లైన్స్లో పలానా ఇండియన్ జెట్స్ పడిపోయినాయి, లేదా పాకిస్తాన్ కూలగొట్టింది, భారతదేశాన్ని ఇది చేసింది అది చేసింది, న్యూయార్క్ టైమ్స్లో కానీ సిఎన్ఎన్లో కానీ లేదా గార్డియన్లో కానీ రాయాలంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వాయిస్ ఉండాలి. ఆ వాయిస్కి క్రెడిబిలిటీ ఉండాలి. ఈ రెండు బై డిఫాల్ట్ ఆన్ పేపర్ థియరిటికల్గా ఉన్న వ్యక్తి దిస్ గై. అండ్ ఈ వ్యక్తి ఏం మాట్లాడాడు ఆపరేషన్ సింధూర్ టైంలో? లేదు, ఈ J-10s చైనీస్ ఫ్లైట్స్ ఏవైతే పాకిస్తాన్కి చైనా ఇచ్చిందో ఆ ఫ్లైట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, మన రఫేల్ జెట్స్నే కింద పడగొట్టేసాయి, మన రఫేల్ జెట్సే పడిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పి ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి అంటే అవును నిజమేమో అనుకుంటారు. అది ఫ్రాన్స్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అదే అనుకున్నారు. దానికి సంబంధించే వార్తలు రాశారు. హెడ్లైన్స్ అన్నీ ఇదే పాయింట్ మీద ఉన్నాయి. 7 జెట్స్, 8 జెట్స్, 9 జెట్స్, 10 జెట్స్, 11 జెట్స్, ఎన్ని జెట్స్ పడిపోయి దేవుడికి ఎరుగు. బట్ వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి రాసి పాకిస్తాన్ ఓవర్ పవర్డ్ ఇండియా అనే పాయింట్ వచ్చినట్టు వాళ్ళు రాయడంతో వాళ్ళ పార్లమెంట్లో దానికి సంబంధించి ఏ ఇమేజ్లు క్రియేట్ చేసుకున్న ఏ ఇమేజ్ హెడ్లైన్స్ని ఈ వ్యక్తిలో చదివి ఈ సెల్ఫ్ గోల్ క్వాజా చదివేవాడు. ఆ టైంలో మీకు గుర్తుండుంటాయి. దాని గురించి కూడా మనం కవర్ చేసాం మనం. ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ గురించి రఫేల్ జెట్స్ బ్యాడ్ అని మాట్లాడిన వీడియో ఇస్ ద హైయెస్ట్ వ్యూడ్ వీడియో ఆన్ హిస్ ఛానల్. ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది ఈ వ్యక్తికి సంబంధించి? ఫ్రాన్స్లో ఉండే ఇంటెలిజెన్స్ కొంచెం జూమ్ ఇన్ చేసి ఆరా తీస్తే చైనా ఇస్ ఫిల్లింగ్ దిస్ గైస్ పాకెట్స్. అది చాలా కాలం నుంచి జరుగుతుంది. డబ్బులు ఇచ్చి నీట్గా వాళ్ళ ప్రోపగండాని పుష్ చేసుకుంది చైనా అని చెప్పి వాళ్ళ ఆయన డిటైన్ చేసి మరీ క్వశ్చనింగ్ జరుగుతుంది. సరే, ఆయన ఇక్కడ ఏం సమాధానం చెప్తాడో ఒకసారి మనం పక్కన పెడితే చైనా ఇవాళ ఎంత స్పీడ్గా ఉందో ఒకసారి మీరు చూడండి ఒకసారి. అంటే ఒక పాయింట్ని ముందు పెట్టడానికి ఒక వ్యక్తిని కొనేశారు. అది కూడా భారతదేశానికి సంబంధించి కాదు, ఎక్కడో ఫ్రాన్స్లో. ఆ వ్యక్తి చైనీస్ మిసైల్స్ని పొగడాలి. అలా పొగిడితే ఏమవుతుంది? 2 లాభాలు. చైనా పవర్ఫుల్ అనేది విషయం వరల్డ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, ఏ దేశం అయినా స్పెషల్లీ ఇఫ్ దర్ పవర్ఫుల్ కంట్రీస్ వాళ్ళ ఇండిజినస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాళ్ళు ఎలా సేల్ చేస్తారనే పాయింట్ మీద ఉంటుంది. ఇవాళ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి సేల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ J-10, PL-17 ఎక్స్పోర్ట్ వేరియంట్స్ ఇవన్నీ సరసమైన ధరలు కాదు అమ్మకపోయినా జనాలు వేరే దేశాలు వచ్చి కొనాలంటే అమ్మో నిజంగా వీళ్ళు ఈ యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు ఇది చేశారేమో, లేదా పలానా ఇండియానే కొట్టారేమో, లేదా రఫేల్ జెట్స్నే పడేశారేమో అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. అనుకునే చేయాలంటే ఇలాంటి బ్యాక్ డోర్ వర్క్, అండర్ ద కార్పెట్ వర్క్ గట్రా చేయాలి. నౌ దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇక్కడ మనం వెనకబడి ఉన్నాం. చైనాని పక్కన పెట్టండి, పాకిస్తాన్తో కంపేర్ చేసినప్పుడు పాకిస్తాన్ ఇవాళ వాళ్ళ నెరేటివ్స్ని వేరే దేశాల్లో పుష్ చేస్తుంటుంది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కంట్రీస్ సాఫ్ట్ పవర్. అది ఖచ్చితంగా మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇన్ఫ్లుయెన్సర్స్ని కొనేస్తుంది. చైనీస్ గవర్నమెంట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని పేరోల్లో పెట్టుకొని దేశం గురించి బలంగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి చెప్పి మరీ పుష్ చేస్తుంది. సరే, అది ఒక లెవెల్ వరకు ఓకే, ఎవరి దేశాన్ని వాళ్ళు పుష్ చేయాలి, వాళ్ళ నెరేటివ్ని వాళ్ళు పుష్ చేయాలి. కానీ ఎక్కడైతే డిఫెన్స్లోకి వస్తుందో అది కొంచెం ప్రాబ్లమాటిక్ టెరిటరీలోకి ఎంటర్ అవుతున్నట్టు. సో మనం చూడాలి, మనం యాజ్ అ కంట్రీ ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి సంబంధించి ఇలాంటి దాడి ఇంకొకటి జరిగితే అది జరగకముందు ఆపడం నుంచి మొదలుపెట్టి, లేదా ఏ ఒక్క మాట ఏ దేశమైనా భారతదేశం మీద అంటే మన కౌంటర్ ఆర్గ్యుమెంట్ని మనం వరల్డ్ ఓవర్ ఎలా పుష్ చేస్తున్నాం. PIBలో రణధీర్ జైస్వాల్ గారు వచ్చి మన మీడియాకి అడ్రస్ చేయడం కాదు, ఎందుకంటే అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఏదైనా ఒక పుకార్ ఒకటి పుట్టిస్తే అది వేరే దేశాల్లో రప్ప న్యూస్ ఆర్టికల్స్ పడిపోయి గ్లోబల్ టైమ్స్, CNN, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్ రకరకాల పేపర్లో హెడ్లైన్స్ పడిపోతాయి. లేదు జరగలేదు అని చెప్పి మనం ఒక ప్రెస్ మీట్ పెడతాం. మనం అది 1 కోటి మంది చూస్తే 10 లక్షల మంది కూడా చూడరు. సో యూ సీ ద డిఫరెన్స్ దేర్. దాని గురించి మాట్లాడుతున్నాను. సరే, పాకిస్తాన్ గుంటనక్కలా చేసే పనిలో ఈ వంకాయ మునీర్ కానీ వీళ్ళందరూ కొంచెం ఒక 2-3 అడుగులు ముందు ఉంటారేమో, కానీ మెరిట్ చూపించి ముందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాకిస్తాన్ తన స్టేజ్లో తన స్థాయిలో అది ఉంటుంది. ఇవాళ దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పాకిస్తాన్స్ హోమ్ మినిస్టర్, ఇంటర్నల్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి చెప్పిన మాట. కాక్రోచెస్ అందరూ కానీ పాకిస్తాన్లో కానీ యునైట్ అయితే పాకిస్తాన్ అనే దేశం ఉండదు. దానికి మనం చేయాల్సిన విషయం, పాకిస్తాన్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి మనం వీ నీడ్ టు ఒక సర్టనిటీని ఇవ్వాలి. మెరిట్ బేస్డ్ జాబ్స్ మనం క్రియేట్ చేయాలి. సొల్యూషన్ బేస్డ్ ఏదో మాట్లాడడానికి ఏముంది, బట్ పాకిస్తాన్ నిలబడదనే విషయాన్ని ఆయన గ్రహించాడు ఇక్కడ. నాట్ జస్ట్ పాకిస్తాన్, ఇవాళ 18 to 24, 25, 26 ఏజ్ బ్రాకెట్ డెమోగ్రఫిక్లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి కానీ దే ఆర్ గ్రోయింగ్ పాపులేషన్. ఈ పాపులేషన్ 2032 వచ్చేసరికి హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఓటర్ బేస్ అవ్వబోతుంది. మీకు చెప్పాల్సి వస్తే మిలీనియల్స్, జెన్జీ, ఇప్పుడు ఎవరైతే 0 to 17 years లోపల ఉన్నారో వాళ్ళందరినీ జెన్ ఆల్ఫా అంటున్నారు.
అండ్ మొన్న ఏదైతే జరిగిందో సోషల్ మీడియాలో నెరేటివ్ని ఎట్లయితే పుష్ చేశారో మనం అందరం చూసాం మనం. అందుకని ఇవాళ మన గవర్నమెంట్ కూడా ఈ కాన్సెప్ట్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు జెన్జీని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ పాకిస్తాన్లో బర్త్ రేట్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా దీంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా యంగ్ పాపులేషనే, కాకపోతే డబ్బులు లేవు. ఇన్ఫ్లేషన్ చాలా హెవీగా ఉంది. మనకి 4-5% ఉంటే అలాగే 11-12% ఉంటుంది. ట్రాన్స్జెండర్ పాపులేషన్ అంతా మన రోడ్ల మీదకి వచ్చి అసలు జరుగుతున్న విషయాలు పక్కన పెట్టండి. కాశ్మీర్కి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయి, బలూచిస్తాన్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇండస్ వాటర్ ట్రీటీ అబైన్స్లో పెట్టడం ఇదంతా. బట్ వీటన్నిటికీ ప్యారలల్గా జనాలు కానీ రోడ్లు కానీ ఎక్కితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాన్స్జెండర్ పాపులేషన్ రోడ్లు ఎక్కింది, దేనికి ప్రైజులు పెరిగిపోతున్నాయని చెప్పాడు. రెగ్యులర్ పీపుల్కి వచ్చే ధైర్యం లేదు, వాళ్ళు వచ్చారు. సో చూడాలి మరి ఇది ఏ స్కేల్ దాకా వెళ్తుంది, ఎంత స్థాయి వరకు వెళ్తుందో. దీని మీద మీరే ఉంటాను, నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఎంజాయర్స్ అంటే నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. బట్ దానికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా. సండే చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి లెట్ దెమ్ ఆన్సర్. మన ప్రపంచంలో, మన భూగోళంలో ఉండే హైయెస్ట్ పాపులేటెడ్ కాంటినెంట్ ఏది? కంట్రీ కాదు, కాంటినెంట్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ఆఫ్రికా, ఆప్షన్ బి ఇస్ ఏషియా, ఆప్షన్ సి ఇస్ యూరప్, ఆప్షన్ డి ఇస్ సౌత్ అమెరికా. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. అక్కడ వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామనుకుంటే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పని చేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, మనకు లోకల్గా జరిగిన ఇష్యూ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి కదా. కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, లోకేష్ గారు ఏం మాట్లాడారు, మోదీ గారు ఏం మాట్లాడారు, ఇవంతా ఒక క్రిస్టల్ క్లియర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గానే నేను చూద్దాం అనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.